వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిసెంబర్ 3, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. ఇంటర్పోల్కు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1 ఇది 1923లో ప్రపంచ నేర పరిశోధన కోసం సురక్షితమైన సమాచార భాగస్వామ్య వేదికగా స్థాపించబడింది. 2 వివిధ నేరాల కోసం ప్రత్యేక డైరెక్టరేట్లతో నేర పోలీసు బలగాల మధ్య పరస్పర సహాయాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. 3 భారతదేశంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అత్యున్నత దర్యాప్తు సంస్థగా పనిచేస్తుంది. సమాచార సేకరణ మరియు ఇంటర్పోల్తో అనుసంధానాన్ని పర్యవేక్షిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి బి, కేవలం 2 సి, 3 డి, ఏదీ లేదు. జవాబు సి. వివరణ 3 ప్రకటనలు సరైనవి. ఇంటర్పోల్ చట్ట అమలు సంస్థల మధ్య ప్రపంచ సహకారాన్ని సులభతరం చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని లియోన్లో ఉంది మరియు యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్లో అనుసంధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. క్వశ్చన్ నంబర్ 2. కింది భాగాన్ని పరిగణించండి. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని నైరుతి తీరంలో ఉన్న దేశం. దేశం యొక్క రాజధాని ఫ్రీటౌన్ 18వ శతాబ్దం చివరలో విముక్తి పొందిన బానిసల నివాసంగా స్థాపించబడింది. దేశంలో టెమ్నే మరియు మెండే అతిపెద్ద జాతి సమూహాలు. ఇది సహజ వనరులు, ముఖ్యంగా వజ్రం, బంగారం, బాక్సైట్ మరియు అల్యూమినియంతో సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రూటిల్ నిక్షేపాలలో ఒకటి. పెయింట్, పిగ్మెంట్ మరియు వెల్డింగ్ రాడ్ కోటింగ్లుగా ఉపయోగించే టైటానియం ధాతువు. ఈ క్రింది వాటిలో ఇటీవల వార్తలలో దేశం గురించి వివరించేది ఏది? 1 ఘనా, 2 లైబీరియా, 3 నైజీరియా, 4 సియర్రా లియోన్. సమాధానం 4. వివరణ సరైన సమాధానం సియర్రా లియోన్. ఫ్రీటౌన్ వంతెన కోసం చైనా సంస్థతో సియర్రా లియోన్ మౌ సంతకం చేసింది. క్వశ్చన్ నంబర్ 3. గవర్నర్ను ఉద్దేశించి కింది వాటిలో సరైనది ఏది? 1 తిరిగి ఆమోదించబడిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి సూచించవచ్చు. 2 భారత రాజ్యాంగంలో గవర్నర్ను అతని/ఆమె పదవి నుండి తొలగించే ప్రక్రియ ఏదీ నిర్దేశించబడలేదు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2 డి 1 లేదా 2 కాదు. జవాబు బి. వివరణ ఆర్టికల్ 200లోని మొదటి నిబంధన గవర్నర్ తనకు సమ్మతి కోసం తిరిగి పంపిన పునర్నిర్మించిన బిల్లులకు సమ్మతిని నిలుపుదల చేయకూడదని ఆదేశించింది. క్వశ్చన్ నంబర్ 4. ఇటీవల వార్తల్లో తీటు ద్వీపం ఎక్కడ ఉంది? 1 తూర్పు చైనా సముద్రం, 2 అరేబియా సముద్రం, 3 దక్షిణ చైనా సముద్రం, 4 బంగాళాఖాతం. జవాబు 3. వివరణ దక్షిణ చైనా సముద్రంలో ఉన్న స్ప్రాట్లీ దీవులలో తీటు ద్వీపం సహజంగా సంభవించే 2వ అతిపెద్ద ద్వీపం. క్వశ్చన్ నంబర్ 5. కి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1 వోల్టర్రా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా $250 బిలియన్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2 ఇది యుఎఇ ప్రభుత్వంచే స్థాపించబడింది మరియు అబుదాబి గ్లోబల్ మార్కెట్లో స్థిరపడింది. 3 ఇది 2 కీలక నిలువులపై మాత్రమే దృష్టి పెడుతుంది: శక్తి పరివర్తన మరియు వాతావరణ సాంకేతికతలు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3 డి, ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ ఇది లూనేట్ స్వతంత్ర గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ద్వారా వచ్చిన ఫండ్. ఇది ఎనర్జీ ట్రాన్సిషన్, ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్, సస్టైనబుల్ లివింగ్ మరియు క్లైమేట్ టెక్నాలజీలపై దృష్టి పెడుతుంది. కి 30 బిలియన్ల నిబద్ధత వాతావరణ చర్య మరియు ప్రపంచ సహకారానికి యుఎఇ యొక్క నిబద్ధతను సూచిస్తుంది. క్వశ్చన్ నంబర్ 6. ఏ దేశంలోని రూపూర్ అణు విద్యుత్ కేంద్రానికి రష్యా ఇటీవల తొలిసారిగా యురేనియంను సరఫరా చేసింది? సమాధానం బంగ్లాదేశ్. వివరణ 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రష్యాకు చెందిన రోసాటం ద్వారా నిధులు సమకూర్చి
ఈ ప్లాంట్ను నిర్మించారు. క్వెశ్చన్ నంబర్ 7 ఆగ్నేయాసియాలోనే మొదటి హైస్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ వుస్ ను ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? సమాధానం ఇండోనేసియా. వివరణ: ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ఆర్థిక సాయం అందించింది. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఈ ప్రాజెక్ట్ కీలకంగా ఉంది. ఆ దేశ మరింత అధ్యక్షుడు జోకో విడోడో ఈ హైస్పీడ్ సమాచారం రైల్వేను అధికారికంగా ప్రారంభించారు. వుస్ అంటే వక్త్రూ హేమత్ ఒపెరాసి ఆప్టిమల్ సిస్టమ్ హేబత్. క్వెశ్చన్ నంబర్ 8 ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO క్షయవ్యాధికి సంబంధించి ఏర్పాటు చేసిన వ్యూహాత్మక సాంకేతిక సలహా బృందం స్ట్రాటజిక్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సభ్యుడిగా నియమితుడైన భారతీయుడు ఎవరు? జవాబు: ప్రొఫెసర్ సారంగ్ డియో. క్వెశ్చన్ నంబర్ 9 COP28 సదస్సు వేదిక ఏది? సమాధానం: దుబాయ్, UAE. వివరణ: 2023 నవంబరు 30 నుంచి డిసెంబరు 12 వరకు దీన్ని నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ UNFCCC లోని అన్ని సభ్యత్వ పక్షాలు ఈ సదస్సులో పాల్గొంటాయి. 2015 పారిస్ ఒప్పందం ప్రకారం తొలి గ్లోబల్ స్టాక్టిక్ GST పూర్తి చేయడం ఈ సమావేశంలో మొదటి ప్రధాన అంశం. పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించే దిశగా సమష్టి పురోగతిని అంచనా వేయడం, ముఖ్యంగా గ్రీన్ హౌస్ వాయు ఉదారాలు అడాప్టేషన్ ప్రయత్నాల పురోగతి, నిధుల ప్రవాహం అంచనా వేయడం ఈ GST లక్ష్యం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మదింపు తదుపరి పర్యావరణ, వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసుకునే చర్యలకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించింది. క్వెశ్చన్ నంబర్ 10 దిశ దివ్యాంగ సురక్ష కార్యక్రమానికి ఎవరు రూపకల్పన చేశారు? సమాధానం: ఈ బధిరులు, అంధులను ఆపదల్లో ఆదుకునేందుకు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ దేశంలోనే తొలిసారిగా దిశ దివ్యాంగ సురక్ష కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 2 టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. నగర పరిధిలోని బధిరులు, అంధులకు ఎలాంటి ఆపద వచ్చినా ఈ నంబర్ల ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా వెంటనే పోలీసులు స్పందిస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.